ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకెంతో శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, బాగున్నారా? నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం ఏది వర్ధిల్లదు. దేవుడు నిన్ను ప్రశస్తమైన విధానంలో నిన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నీవు నీతి గలవాడివి, స్థాపించబడతావు. నీవు ఎవరికి భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరం అవుతారు, భీతి నీకు దూరంగా ఉంటుంది. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ వినే ముందుగా ఒక చిన్న మాట. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే, మీరు ఏ సంఘానికి చెందిన వారైతే, ముఖ్యంగా ఒకవేళ సంఘానికి వెళ్తున్నప్పటికీ సేవకులు లేక మరి ప్రార్థనా భారాన్ని పంచుకునే వాళ్ళు లేకుండా ఉంటే తప్పకుండా మీరు మాకు తెలియచేయచ్చు. మీరు మాకు తెలియచేయవలసిన మా ఫోన్ నెంబర్ 9550819407. ఈ నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదించగలరు. అదే సమయంలో కామెంట్స్లో కూడా క్యాలెండర్ వాక్యం వీడియో కింద కామెంట్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మీరు ఏ సమస్య గురించి అయితే చెప్తున్నారో ఆ సమస్య ఉన్నటువంటి వ్యక్తి యొక్క పేరు స్పష్టంగా తెలియచేయండి. ఎందుకంటే మీ గురించి మేము ప్రార్థన చేయాలిగా. రండి, హెబ్రోన్ క్యాలెండర్లోకి వస్తాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం కింది భాగం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడు ముందు వెనుక ఆవరించి ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అవునండి, దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. నీ ముందర ఉన్నాడు, నీ వెనుక ఉన్నాడు. నీ వెనుకటి భాగాన కావలి కాస్తున్నాడట. వెనుక శత్రువు ఉంది, గుర్తుపెట్టుకోండి. వెనుక సాతానుడు ఉన్నాడు. వాని కుయుక్తుంది, వాని యొక్క భయంకరమైన పరిస్థితి ఉంది. ఈరోజు మానవుని వెనుకల ఉండి దేవుని స్వరం నడిపించాల్సింది పోయి వెనుకల ఉండి సాతాను నడిపిస్తూ ఉన్నాడు. పాపంలోకి నెట్టివేస్తున్నాడు, పాపంలోకి ఆశ చూపిస్తున్నాడు. దగ్గరకు వచ్చేవాడు మాట్లాడతాడు. రకరకాల సాతాను శక్తులు ఉన్నాయి. మానవుని చెడుగా నడిపించడానికి ఎన్నో సాతాను శక్తి. మానవుడు అనుకుంటాడు, నేను బాగానే ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను అనుకుంటాడులే. కానీ నీ వెనుక, నీ ముందు, నీ సమస్తము దేవుడు లేకపోతే నీ జీవితం అంధకారమే. గుర్తుపెట్టుకో. అలనాడు ఇశ్రాయేలీయుల యొక్క పక్షాన దేవుడు ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ప్రియమైన మిత్రులారా గమనించాలి, ఎంత అద్భుతంగా ఉన్నాడంటే దేవుడు, చాలా అద్భుతంగా దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చినాడు. వారిని ఎంతో చక్కగా నడిపిస్తూ వచ్చాడు. ఎన్నెన్ని చెప్పగలను ప్రియమిత్రులారా. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. కాబట్టి వారి ముందు దేవుడు ఉన్నాడు, వారి వెనుక. అదే ఇశ్రాయేలు పక్షాన ఐగుప్తుల నుండి వచ్చేటప్పుడు కూడా అంతే, బబులోను నుండి వచ్చేటప్పుడే కాదు. అందుకే ఎజ్రా ప్రార్థన చేశాడు, ప్రభువా మేము ఎలాంటి ప్రయాణం? దేవుడు వారికి శుభప్రదమైన ప్రయాణాన్ని ఇచ్చాడు. వెనుక ముందు ఎన్నో కఠినమైన ప్రదేశాల్లో వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. అవి ఎంత కఠినమైన ప్రదేశాలు అంటే, అందుకే శుభప్రదమైన ప్రయాణం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఓ ప్రియమిత్రమా, దేవుడు నీకు శుభప్రదమైన ప్రయాణం నీ వెనుక ముందు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తున్నా, ఈ మాట నేను చదివాను. మరి ఈ మాట నేను చదవాలనుకుంటున్నాను. ఎంత అద్భుతమైన మాట. దేవుడు అద్భుతమైన ప్రయాణాన్ని ఎజ్రా వారి బృందానికి దేవుడు దయచేస్తూ వచ్చారు. వారు చేసిన ప్రార్థనకు తగినట్టుగా ప్రేమిన వాళ్ళరా అద్భుతమైన విధానంలో దేవుడు వారిని గమ్యస్థానము చేర్చుట్లో ఎంతో సహాయపడుతూ వచ్చాడు. రండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. అప్పుడు దేవుని సన్నిధి మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా 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 చిన్నవారిని మా ఆస్తిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్లు
అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిమి. అర్థమైంది ప్రేమ. మేలు కలుగు చేటుకై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుడి హస్తము తోడుగా ఉండును గాకని, ఆయన హస్తమును ఆయన ఉగ్రత ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పితిమి గనుక. ప్రియమైన వాళ్ళని గమనించండి, మన జీవితాలు మనం గమనించాలి. దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవించేవాడిగా ఉన్నాడు. ఆయన కరుణాహస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆయన కరుణాహస్తం మనకు తోడుగా ఉంటుంది. అర్థమైందా? అవునండి, ఆయన కరుణాహస్తం ఇశ్రాయేలీయులకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వెనుక ముందు ఆవరిస్తూ శత్రువుల నుంచి కాపాడినటువంటి ఆ దేవాది దేవుడు ఎంత అద్భుతమైన వాడు. కాబట్టి సమయంలో నీ వెనుక ముందు ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు. నువ్వు అనుకోవచ్చు, నాకెవరున్నారు, నన్ను ఎవరు కాపాడుతారు, నాకెవరు సాయం చేస్తారు, నాకెవరని దిగులు పడుతున్నావేమో. ఇదిగో ఈరోజు డైరెక్ట్గా దేవుడు నీతో నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నీ ముందు వెనుక ఇరుపక్షాన్ని ఆవరించి దేవుని కావలిక దేవుడు నిన్ను సంతోషముగా నేను తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. మరి నమ్మేవా? అట్లయితే ప్రార్థన చేస్తాం. సంతోషంగా ఉండు, ప్రభు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ వెనుక ముందు ఆవరించి ఉన్నాడు నీ ప్రాణప్రియుడు. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితంలో చేసిన మేలు కొరకే స్తోత్రాలు. దయగల తండ్రి, మా ఎడల నీకున్న ఉద్దేశాలను బట్టి స్తుతిస్తున్నాం. మా ముందు వెనక ఆవరించిన దేవునికి స్తోత్రాలు. సౌడు విజయరావు అన్న కొరకై నేను స్తుతిస్తున్నావు. అన్న ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. ఇక ముందు కూడా ఆదరించండి, సహాయం చేయండి. ఆయన జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా, నాయన అంత మాత్రమే కాకుండా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రభా, నాయన జ్ఞాపం చేసుకుంటారండి. ప్రతి బ్రదర్ కొరకై, తన ఫ్రెండ్స్ అందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను. తన్ని సహాయం చేయండి. రక్త సంబంధికులకు ప్రార్థన చేసి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు తండ్రి, నాయన నా ప్రభా, నాయన కోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు నాయన, గతంలో ప్రేయర్ రిక్వెస్ట్ కొడిన వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆయన నా సోదరి విజయ తన యొక్క హస్బెండ్ రక్షణ కొరకు ప్రార్థన సహాయం చేయండి. ఆయన జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఆయన సోదరి సంగీత గారు, తను మీరు ఆదరించండి. కరుణించం ప్రార్థన చేయాలి. శార కుటుంబం ఆనందముల కొరకు సహాయం చేయండి. సైమన్ పెట్టిన కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కృపలకు జ్ఞాపం చేసుకుని ఆదరించవలసిందిగా ప్రార్థన. శాంతకుమార్ గారి కొరకు తన కుమారుడు ఆయన పాలు మార్మల్స్ ప్రార్థన సహాయం చేయండి. మంజుల కొరకు ప్రార్థన చేస్తున్న వివాహం చక్కగా జరిగింది. ఆయన తన భవిష్యత్తు కొరకై వారిద్దరు కలిసి చక్కగా జీవించే కొరకై. అంత మాత్రమే కాదు, మీ చిత్తమైతే జాబ్ విషయంలో కూడా సాయం ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, నాయన నివేదిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయబోతూ ఉండగా జ్ఞాపం చేసుకొని సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తూ అందరూ కూడా దీవించమని రేపు ఉదయకాలం ఆయన నా ప్రభా, ఈరోజు ఉదయకాలం జరగని వివాహ విషయంలో కూడా మీరే నాయన ప్రభా ఎదిద్యాను మీరు జ్ఞాపం చేసుకొని సుగుణాల వివాహం చక్కగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ చేసిన సాయాన్ని బట్టి స్తుతిస్తూ ఘనమైన మహాదేవుడు నిన్ను నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.